హాయ్ నేను సతీష్. ఎవరికైనా ఓటు వేశారా లేదంటే వేయండి. ఈవేళ మిడ్ నైట్‌తో లాస్ట్ గనక చాలా టఫ్ ఉంది. నేను అందుకే ఈ వారం స్టార్టింగ్ నుంచి కూడా చెబుతా ఉన్నా. చాలా టఫ్ ఉంది గనక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓటు వేయండి. హౌస్‌లో ఉంచండి. లేదంటే బయటకొచ్చేస్తారని మరి నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఎలిమినేషన్ మీద. అలాగే హాట్‌స్టార్‌తో పాటు మన న్యూస్ బౌల్ కమ్యూనిటీలో కూడా ఒపీనియన్ పోల్ పెట్టా. ఈ నేను వీడియో చేసే సమయానికి ఒక 21,000 మంది వరకు ఓటు వేశారు. మీరు కూడా అందులో కూడా ఓటు వేసి అది కూడా లింక్ అయితే కూడా షేర్ చేయండి. అట్లాగే ఈ నా వీడియోస్‌కి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓట్ ఫర్ ఎవరికి? నిఖిల, విష్ణుప్రియ, మణికంఠ లేకపోతే శేఖర్ భాష, ఆదిత్య 8 మంది ఉన్నారు కదా! సీత ఇంకా పృథ్వీ. ఎవరికైనా ఓటు వేయాలనుకుంటే మీరు వేస్తా ఎవరికైతే వేశారో అలాగే ఓట్ ఫర్ అని కూడా కామెంట్ చేస్తే ఎందుకంటే పాపం చాలా ఆశలతో వస్తారు. ఇంకా రెండో వారంలోనే ఎలిమినేట్ అయిపోతే వాళ్ళకి బాధగా ఉంటది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇతడు ఖచ్చితంగా డిజర్వ్ లేదా ఈ అమ్మాయి డిజర్వ్ అనుకున్న కంటెస్టెంట్ వెళ్ళిపోయారంటే మీకు బాధ ఉంటుంది. సో, లాస్ట్ డే గనుక మిడ్‌నైట్ వరకు వేయండి. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 29%తో ఉన్నాడు ఆయన. ఎందువల్ల అంటే ఈ ఆకలితో పాటు ఆ అర్ధరాత్రి దోసలు తినడం బిగ్ బాస్ కూడా మీకు ఆ నిగ్రహం ఎంతవరకు కంట్రోల్‌లో ఉంటారని టెస్టింగ్ చేయడంతో పాటు అని వార్నింగ్ ఇచ్చాడు. పనిష్మెంట్ ఇస్తాడేమో అనుకున్నారు కానీ ఒక వార్నింగ్‌తో సరిపెట్టేశాడు. అంటే ఆకలితో ఉండడంతో పాటు ఎఫర్ట్స్ అన్ని పెట్టి టాస్కుల్లో కూడా ప్రైజ్ మనీ నిఖిల్ అండ్ మణికంఠ కాంబినేషన్ ఎక్కువగా గెలుచుకోవడం వీళ్ళ వర్కౌట్ అయితే అయింది. ఆడియన్స్ అవి చూస్తారు ఇవి చూస్తారు కదా. హ్యూమనిటీ అంటూ అమ్మాయిల కోసం వదిలేద్దామని అక్కడ వదిలేసినా సరే రేషన్ టాస్క్ దగ్గర గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్న లోజర్ అనిపించుకున్న ఆ లోజరే లాస్ట్కి ప్రైజ్ మనీ ఎక్కువ సంపాదించుకున్న క్లాన్ చీఫ్గా విన్నర్గా ప్రూవ్ చేసుకోవడంతో వర్కౌట్ అయ్యింది ఖచ్చితంగా. సో అది ప్లస్ ఇది సెంటిమెంట్ ఆకలి బాధలు ఆకలితో ఉండడం ఇవన్నీ కూడా చూస్తే 29%తో ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ అయితే ఉన్నాడు పక్కా సేవ్. ఇక విష్ణుప్రియ నిజంగా చైల్డిష్ మెంటాలిటీ అమ్మాయి మనసులో ఏముండదు, స్ట్రాటజీలో ఉండవు, ఏమనుకుంటారో నేను బ్యాడ్ అయితేనా వాళ్ళు బ్యాడ్ అయితే ఏ పంచాయతీలో ఉండవు. సరదాగా జోవియల్గా హాయ్ చిల్ బ్రో అనే టైప్ నేచర్తో కనిపిస్తూ ఉంది. నిన్న కూడా చూసాం మనం టాస్క్ గెలిచేటప్పుడు జనరల్గా అయితే ఆ సోనియాకి ఆమెకు అంత ఇష్యూ వచ్చినాక అంత క్లాషెస్ వచ్చినాక నీ లైన్ నీది, నీ జోనర్ నీది, నా జోనర్ నీది అనేటోడు. బట్ అవేం మనసులో పెట్టుకోకండి వెళ్ళి థ్యాంక్ యూ ఆ నబీల్ టాస్క్ సంచాలక చేస్తే కాళ్ళకి దండం పెట్టి కాళ్ళు థ్యాంక్ యూ అంటారు. ఇట్లాంటి నేచర్ చాలా మందికి నచ్చుద్ది. ఆ అమ్మాయి ఉన్నంతలో ఫన్ చేయడమో లేకపోతే ఎంటర్టైన్ చేసేటట్టు కొద్దిగా జోవియల్గా నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. కాకపోతే నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే 4 ఓట్లు ఎక్కువ పడతాయి, నచ్చని వాళ్ళు ఎక్కువ ఉంటే ఓట్లు పడవు, అది తేడా. ఓకే, ఈ అమ్మాయికి అయితే 21%తో పక్కగా సేఫ్ జోన్లో కనిపిస్తుంది. థర్డ్ వన్ మణికంఠ కూడా చూసాం పాపం ఆ కిచెన్లో అలా ఉండి 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 ఇంకా ఉండలేక ఆ సోనియా అడిగినా తిన్నని చెప్పి ఫైట్ చేసి సంపాదించుకుంటానని చెప్పి యష్మి అడిగినా చెప్పి ఇంకా టిఫిన్ చేస్తే నా వల్ల కాదు నా వీక్నెస్ అనలేక లాస్ట్కి తెగించేసి అందరూ పడుకున్నాక వెళ్ళి తీసుకొని తినేయడం ఇవన్నీ కూడా నీరసం వస్తుంది. బిగ్ బాస్ కొద్దిగా పల్పి ఆరంజన ముఖం మీద చిలకరించండి అనడం కొద్దిగా ఎమోషనల్గా అయ్యాడు. ఆ ఆకలి బాధ అయితే అందరికీ హార్ట్ టచింగ్ అనిపిస్తుంది కొంతవరకు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ వీక్లోనే ఆయన అటెన్షన్ శేఖర్గా మొత్తానికి ఆ ఎమోషనల్ జర్నీ వల్ల అప్పటికే కనెక్ట్ అయిపోయింది. హౌస్లో అడుగుపెట్టేటప్పటికి మణికంఠ అంటే ఎవరు ఏ మణికంఠ నాగమణికంఠ. ఏ నాగమణికంఠ అంటే వెతికితే ఆ పలానా సీరియల్లో చేశాడు ఇంతవరకే తెలిసింది. హౌస్లోకి వచ్చాక ఎవరతను ఏంటి అతని ఫ్యామిలీ గురించి చెప్పడం వల్ల ఆటోమేటిక్ సింపతి వస్తుంది. ప్రతిసారి చెప్తూ ఉంటాం కదా, అది ఆటోమేటిక్గా వచ్చినా కావాలని తెచ్చుకున్నా ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసి వచ్చినా ఏ రకంగా వచ్చినా సింపతియే అదే పెద్ద ఆయుధంగా వాళ్ళకి ఓటు బ్యాంక్ని తెచ్చి పెడుతుంది. అట్లా ఒక 14-13% లాస్ట్ వీక్ తెచ్చుకోండి. ఈ వారం ఏంటంటే ఈ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఈ ఆకలితో ఉండడం ఇవన్నీ కూడా టాస్కులు కూడా బాగానే ఆడినాడు నిఖిల్ కాంబినేషన్తో. ఓవరాల్గా 16%తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అట్లాగే ఇవాళ ఎపిసోడ్స్ మళ్ళీ ఈ నిఖిల్కి మణికంఠకి నామినేషన్లో ఉన్నారు కదా. నామినేషన్లో ఉండే వాళ్ళకి చాలా మందికి అడ్వాంటేజ్ ప్రస్తుతానికి నామినేషన్లో ఉన్నారు కనుక ఇవాళ ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోదు. దీనికి సంబంధించిన ఇప్పటికీ 2 వీడియోలు అప్లోడ్ చేసా, ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసా. చూడండి అప్డేట్స్ చాలా ఎర్లీగా ఇన్స్టాలో పెడుతున్నా, అలాగే వీడియోలో కూడా పెడతా ఉన్నా. మీరు న్యూస్ బోల్ నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బోల్ అని కొట్టినా బిగ్ బాస్ న్యూస్ బోల్ బిగ్ బాస్ రివ్యూస్ అలా కొట్టినా వస్తే చూడండి. ఈ మణికంఠ అలాగే నిఖిల్ ఎమోషన్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గిఫ్ట్స్ వస్తాయి, అవి తీసుకోవాలనేటప్పుడు కూడా తీసుకోలేకపోవడం వల్ల అంటే ఇద్దరు చెప్పేటప్పుడు ఎవరి ఎమోషన్ జర్నీకి ఎక్కువ కనెక్ట్ అయితే వాళ్ళకి లాలిపాప్స్ ఇచ్చి ఇవ్వడం వల్ల వీళ్ళు మిస్ అవుతారు కదా. మిస్ అయ్యే వాళ్ళు కూడా మళ్ళీ మరింత ఎమోషన్గా ఉంటుంది. మనకంటే ఆదిత్య వచ్చేటప్పుడు ఈయనకి రాకపోవడం వల్ల కూడా మళ్ళీ మరింత ప్లస్ పాయింట్ అయ్యే ఎపిసోడే నామినేషన్ ఉండేవరకు ఈ రోజు కూడా. తర్వాత ఇక నైన్కా ఉంది, ఈమెకు ఒక 8% ఓటింగ్ అయితే ఉంది. ఈ ప్రోమో కూడా చూసాం, ఈ అమ్మాయి కూడా ఎమోషనల్ అవ్వడం కానీ అలాగే టాస్కుల్లో కూడా ప్రూవ్ చేసుకుంది. మెంటలీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆ ఫస్ట్ అయితే వితండవాదం చేసింది, మా క్లాన్లో స్వేచ్ఛ ఉంటుంది, మా క్లాన్లో ప్రజాస్వామ్యం ఉంటుంది అని. ఆ టాస్క్ తర్వాత నువ్వు ఎందుకమ్మా స్పాంటేనియస్గా ఇనిషియేట్ తీసుకోలేదు, డెసిషన్ తీసుకోలేదు అంటే తర్వాత అర్థమైంది. నామినేషన్లు అందరూ వరుసపెట్టి బాధ చేశాక ఓహో నేనే మరింత మెచ్యూర్డ్గా ఆలోచించాల్సిందేమో, ఒక చీఫ్గా అన్ని మన క్లాన్ అంతా నా అంతే కదా, ఆవిడ నాయకురాలు, టీం
టీంకి, ఆ తెగకి, ఆ గుంపుకి, ఆ బ్యాచ్కి, ఆ గ్రూప్కి అనేటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తగ్గాయి అనేసి తర్వాత అర్థమైంది. చేతులుగా అలా కాకులు పట్టింది. ఈమెతో పాటు సీత కూడా ఏకీభవించారు ఇవన్నీ చేసిందాక. ఇలా ఇలా మెరుగుపరుచుకుంటూ మొత్తానికి ప్రస్తుతానికి 8% ఉంది. ఈవేళ ఎపిసోడ్ ఈమెకు కూడా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. తర్వాత పృథ్వీ 7 వరకు ఉంది ఓటింగ్ శాతం ఇతనికి. ఫస్ట్‌లో లిస్ట్‌లో ఉండి అలా అలా కొద్దిగా బెటర్ చేసుకుంటూ వచ్చాడు. ఇతడు బాగా టాస్క్‌లు ఆడుతుండు, స్ట్రాటజీస్ ఆడుతుండు. హౌస్ మేట్స్ కూడా భయపడుతున్నారు. మనం చూస్తాం. ఈరోజు కూడా చూడబోతున్నాం. అలాగే నైట్ కూడా మాట్లాడారు. యష్మి, ప్రేరణ కూడా ఇదే డిస్కషన్. పృథ్వీ స్ట్రాటజీస్ వాడతాడు. అలాగే టాస్క్ అనంగానే నేను ఉంటానని స్పీడ్‌గా ఉన్నాడు. భయపడుతున్నారు అందరూ, హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్‌తో సహా భయపడుతున్నారని యష్మి కూడా చెప్పిద్ది. అలాగే ఆయనతో కూడా అదే చెప్తుంది. నువ్వు బాగా ఆడుతున్నావు కానీ ఆ అగ్రెసివ్‌నెస్ కొద్దిగా తగ్గించుకొని చెప్పానని లెక్క. అలాగే ఇటు పృథ్వీ నైనిక అండ్ నిఖిల్ కూడా అదే డిస్కషన్. టాస్కులు బాగా ఆడుతున్నాడు కానీ కొద్దిగా స్పీడ్ తగ్గించుకోమని చెప్పాను లెక్క. ఆ నైనిక చెప్పడం, అట్లాగే విష్ణుప్రియ అండ్ సీత కూడా పృథ్వీకి చెప్పడం. అంటే హౌస్ మేట్స్ అందరి మధ్య పృథ్వీ టాస్కులు బాగా ఆడతాడు, ఆడాలనే ఉత్సాహం, ఉల్లాసం ఉన్నాయి. అలాగే కొద్దిగా స్ట్రాటజీలు కూడా ప్రతి టాస్క్ ఏదో స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. అమ్మో ఎదురుంటే కష్టం అంటే ఫిజికల్లీ, మైండ్ గేమ్, స్ట్రాటజీస్ అన్నింటితో వస్తున్నాడని ఒక భయం అయితే స్టార్ట్ అయింది. కానీ ఇలాంటి కంటెస్టెంట్ ఉంటేనే ఆటల్లో టాస్కుల్లో మజా వస్తుంది. నిన్న బాల్స్ టాస్క్ అప్పుడు వెళ్ళి టక్కన దన్నేసాడు, మొత్తం చెదిరైపోయి అవన్నీ ఏరుకోవాలంటే నిఖిల్కి ఒక రోజంతా సరిపోయేది కాదు. ఒక పక్క తాడు లాక్కుంటూ ఒక పక్క బాల్ ఏరుకోవాలంటే అలాంటి స్ట్రాటజీస్. బట్ ఈయన పృథ్వీ వదిలేయడం వల్ల ఇలా ప్రతి టాస్క్లో చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో మొత్తానికి అలాగ ఆట అయితే మెరుగుపరుచుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ ప్రస్తుతానికి 7% వరకు ఉన్నాడు. ప్రస్తుతానికి పర్వాలేదు, సేఫ్ జోన్లో కనిపిస్తున్నాడు. ఇక తర్వాత కిరాక్ సీత 6+, జస్ట్ 6కి అటు ఇటుగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్లో ఉన్నారు, శేఖర్ భాష, ఆదిత్య, కిరాక్ సీత. ఎందుకంటే అమాంతంగా ఓట్లు ఒక 2-3-4% పెంచుకునే స్క్రీన్ స్పేస్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ వాళ్ళకి దొరకల, దక్కించుకోలేకపోయారు ఒక రకంగా చెప్పాలంటే. అది ఏదో ఒక రకంగా ఆడియన్స్ అటెన్షన్ అయితే తమ మీదకు ఉండేటట్టుగా ఆ గ్రాప్ చేసుకోవడం కానీ, అటెన్షన్ షేకర్స్గా మాత్రం ఫెయిల్ అయ్యారు. సీత ఓకే ప్రస్తుతానికి 6+. సేఫ్ అంటే చెప్పలేని పరిస్థితి. ఆమె వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకర్లేదు అన్నట్టు ఉంది. కానీ ఈమె కంటే ఇంకా తక్కువలో ఆ 6కి అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎవరంటే లిస్ట్లో ఉన్నది శేఖర్ భాష, ఆదిత్య ఓం. వీళ్ళైతే ఎక్కువ శాతం 90+ ఆదిత్యం, శేఖర్ భాష మధ్య ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. వీళ్ళలో మళ్ళీ చూసుకున్నా అంటే చాలా టఫ్ ఉంది. అందుకే నేను స్టార్టింగ్ చెప్పాను, నిన్న చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి చెబుతా. ఇంకా మిడ్ నైట్ వరకు టైం ఉంది కనుక మీరు ఎవరినైనా ఓటు వేయాలంటే ఆదిత్య కావచ్చు, శేఖర్ కావచ్చు, కిరాక్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, ఎవరైనా. ఓట్లు ఇంకా 8 మంది ఉన్నారు, వేస్తే బెటర్. వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది అలాగా. సో వీళ్ళ మధ్య ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఒకవేళ ఈ లాస్ట్ డేలో ఆదిత్యకి, శేఖర్ భాష కొద్దిగా ఓటింగ్ పడిందంటే సీత, కానీ అంతవరకు రాదనుకుంటున్నా. శేఖర్ భాష, ఆదిత్య ఇక్కడే ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. దానికి ఫుల్ క్లారిటీ ఇస్తా. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, న్యూస్ బోర్డులో కూడా 21K వేశారన్నా కదా. ఇందులో నిఖిల్, విష్ణుప్రియ, నాగమణికంట చూస్తే 63% పడింది. ఆ 63లో మళ్ళీ ఎవరికి ఎంత ఓవరాల్గా నేను అన్ని క్యాలిక్యులేట్ చేసి ఎవరిది ఎంత పర్సంటేజ్ అని క్యాలిక్యులేట్ చేస్తే నిఖిల్కి 25, విష్ణుకి 21, మణికంటకి 17% ఉంది. అట్లాగే శేఖర్ భాష లేదా నైనిక కంటే 16% ఇస్తే ఆ 16లో నైనికకు 10%, శేఖర్ భాషకి 6% ఉంది. కిరాక్ సీతకు 8%, పృథ్వీరాజ్కి 6%, ఆదిత్యవంకు 7% ఉంది. సో ఇది మీరైతే ఓటు వేయండి. ఈ మిడ్ నైట్ కూడా వేశాక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కనుక నైట్ ఓటింగ్ అఫీషియల్ కూడా ముగిసిపోతుంది కనుక రేపు మార్నింగ్కి నేను ఫుల్ ఇంకా ఏవిస్ కూడా ఎవరో రెడీ అవుతున్నాయి, లేకపోతే అఫీషియల్లో ఎలా ఉంది, ఎవరిది ఏ పొజిషన్, అఫీషియల్ అన్అఫీషియల్ మిక్స్ చేసి చెబుతూ ఉంటా. ఇంకా కంప్లీట్ రిజల్ట్ అయితే మార్నింగ్ 6 వీడియోలోనే, ఆ తర్వాత వీడియోలో కూడా ఎవరు ఎలిమినేట్ అనేది రీజన్స్ అన్నీ కలిపి చెప్పేస్తాం. మరి మీకేమనిపించింది, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఫస్ట్ బెస్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్స్ కూడా కొట్టండి. నా ఇన్స్టా కూడా ఫాలో అయితే అందులో కూడా అప్డేట్స్ అయితే ఫస్టే షేర్ చేసుకుంటున్నా. నిన్న మొన్న జరిగినవి, ఇవాళ జరగాల్సినవి అన్నీ కూడా ముందే చెబుతున్నా కనుక అది కూడా ఫాలో అయితే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు వస్తాయి.